ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. ఐజాయా చాప్టర్ 1 and verse 19. మీరు సమ్మతించి నా మాట వినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. If ye be willing and obedient, ye shall eat the good of the land. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క మాటలు మన జీవితంలో ప్రియులారా భద్రం చేసుకున్నట్లయితే ఆ దినమంతా కూడా ఎంతో సంతోషము ఆనందం మనకుంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మాట మన జీవింపచేస్తుంది, మన బ్రతికిస్తుంది. ఎంత గొప్ప మాటలు దేవుని మాటలండి. అవి బంగారు కంటేను ఈ లోకమైనటువంటి దేనికంటేను శ్రేష్టమైనవి గల కారణము అవి మన బ్రతికించి మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి. సరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించరు. పిల్లరా, ఈ లోకంలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండి వారికి బోధిస్తూ ఉంటారు. అమ్మాయ్య, నీవు మా మాట వింటే నీవు భూమి మీద ఎంతో మంచి జీవితం కలిగి ఉంటావు, సమృద్ధిని కలిగి ఉంటావు, ఆశీర్వదింపబడతావు, మరి నీ జీవితంలో మేలు చూస్తావని మరి పిల్లలకు తల్లిదండ్రులు ఎంతగానో బోధిస్తూ ఉంటారు. పిల్లల ఉదయకాల సమయంలో మన పరమ తండ్రి ఆయన మంచివాడు, ఉపకారం చేసే దేవుడు మన పట్ల కూడా అంటున్నటువంటి మాట, నా కుమారుడా నా కుమార్తె, నీవు నా మాట విని నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మేలు చూస్తావని ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నా ప్రియుడ నా ప్రియ సహోదరి, ఆయన మాట వింటే మనకు మేలు. ఆయన మాటను మన జీవితంలో ఉంచుకున్నట్లయితే అది మన జీవితం నడిపిస్తుంది. జ్ఞానం కలిగి నడుచుకుంటాం, ఎన్నో అపాయాల నుంచి తప్పింపబడతాం. మనము మన కుటుంబాలు గొప్ప దీవెన ఆశీర్వాదంతో మరి వర్ధిల్లుతాం. ఇలాంటి గొప్ప ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మాకు అనుగ్రహించినటువంటి మరి యొక్క నూతన దినము ఎంతో శ్రేష్టమైనది. దీన్ని ప్రభువా మీ మహిమార్థమై మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు సమ్మతించిన మాట వినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ప్రభువా, మా పట్ల మీరు ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. మేము మంచి ఆరోగ్యంతో ఉండాలని, మంచి జీవితం కలిగి ఉండాలని, మా యొక్క అనుదిన జీవితంలో మీ యొక్క సంతోషం సమాధానం మేము కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఎన్నో రీతిలుగా మీ మాట వింటే అది మాకు గొప్ప దీవెన నాయన. ఎన్నోసార్లు మీ మాట వినక మా సొంత మాటలు, మా యొక్క ఉద్దేశములు, మా తలంపుల ప్రకారంగా జీవించి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. క్షమించండి. మరొకసారి మీ యొక్క కృపతో మమ్మల్ని దర్శించి ప్రభువా, దేవుని యొక్క మాటను ప్రేమించి శ్రద్ధగా విని దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా పిల్లలందరిని దర్శించండి. ఎవరైనా బలహీనంగా ఉన్నారా దర్శించి ముట్టండి, బాగు చేయండి. ఆయా రీతిలుగా సమస్యలతో ఉన్నట్లయితే మీరే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం నాయన సహాయం చేయండి. ఎవరైనా ఇంకా పాపంలోనూ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారా రక్షించండి, బాగు చేయండి ప్రభువా. కుటుంబాలను కట్టండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క వాగ్దానాన్ని మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.